ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తం వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొనుము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనకి ఇది ఒక ఆజ్ఞలా కనిపిస్తున్నా నిజానికి ఇది ఒక ఆజ్ఞ అనడం కంటే ఇది ఒక వాగ్దానం అనొచ్చు. దీని ప్రకారం మన శ్రద్ధగా దేవుని వాక్యాన్ని సాధనం చేస్తూ మన మనసంతా ప్రభువు పనికే అప్పగిస్తే అందరూ గుర్తించగలిగే అభివృద్ధిని మనం సాధించగలం. దేవుని వాక్యాన్ని గబగబా చదువుకుంటూ వెళ్ళిపోతే లాభమేమీ ఉండదు, కానీ లోతుగా ధ్యానిస్తే మనం ఎంత ప్రయోజనం పొందగలం. ఒక క్రమం లేకుండా ఇష్టానుసారంగా చేసే గొప్ప పని అంటే ఆలోచనాపూర్వకంగా చేసే చిన్న పని ద్వారా మనకు లాభం కలుగుతుంది. ఏ కష్టం చేసినా లాభం కలుగుతుంది అని దేవుని వాక్యములో ఉంది. అయితే హృదయపూర్వకంగా కాకుండా కంగారుగా చేసే ఏ పని వల్ల లాభం ఉండదు. ఒక పక్క దేవుని సేవ చేస్తూ డబ్బు వెనక పరిగెత్తేవారు, ఒక చేత్తో దేవుని వాక్యాన్ని పట్టుకుని స్వార్థబుద్ధితో బ్రతికేవారు తమ ఆత్మలో ఏమీ అభివృద్ధి సాధించలేరు. మనం పూర్తిగా పరిశుద్ధ కార్యాలకే అంకితం అయిపోవాలి. అలా కాకపోతే పరలోక కార్యకలాపాల్లో మనం వెనకబడిపోతాం. లెక్కలు చూసినప్పుడు మనకేమీ మిగులు లాభం ఉండదు, ఉన్నట్లుగా కనిపిస్తుంది అంతే. నీవు ఒక సేవకుడు అయితే, ఒక దేవుని బిడ్డవైతే నీ శక్తియుక్తులు ప్రాధాన్యత లేని విషయాల కోసం ఖర్చు చేయకుండా పూర్తిగా దేవునికి నీవు సమర్పణ చేసుకుని దేవుని పనిలో నువ్వు ఉపయోగపడాలి. నేటి దినాల్లో క్రైస్తవులు సహితం రాజకీయాల్లోనూ వ్యర్థమైన వినోదాలతో మనకేంటి పని? నేను ఒక సాధారణ క్రైస్తవ విశ్వాసినైతే దేవుని సేవ చేయటం నాకున్న ఒకే ఒక్క లక్ష్యం అనుకోవాలి. మనం ప్రభువుతో అంటుకట్టబడి ఆయనకు సాక్షులుగా ఈ ప్రపంచంలో జీవించాలి. మనం ఇలా ఉండకపోతే ఎలాంటి అభివృద్ధి కానీ ప్రయోజనాన్ని కానీ పొందలేం. సంఘం కానీ సమాజం కానీ మనలో ప్రభువుని చూడలేరు. ప్రభువును చూడగలిగిన జీవితం దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అటు బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము మార్త గుంపులో ఉన్నామా, మరి గుంపులో ఉన్నామా, ఒక అడుగు ఇటు ఒక అడుగు అటు కాకుండానట్లుగా మేము మరియ వలె మీ పాదాల దగ్గర
నేర్చుకుంటూ జీవిస్తూ పనిచేసేవారిగా మేము ఉండగలిగిన బాధ్యత మాలో ఈ లోకము మిమ్మల్ని చూడగలిగిన జీవితాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయండి. మేము ధనాన్ని మిమ్మును సేవించే వారిగా కాకుండానట్లుగా కేవలం మిమ్మును మాత్రమే సేవిస్తూ మీ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుందని, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు మీ యందు గుప్తమై ఉన్నవని భయభక్తులతో కొంచెం కలిగి ఉన్నా చాలని సంతృప్తి కలిగిన భక్తి జీవితాలు మేము కలిగి ఉండే బాధ్యత మాకు దయచేయమని, మీ పిల్లలను దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇమ్మని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహాలు కాని వారికి అవుటకు, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, ఎవరికైతే మీరు గర్భఫలములు ఇచ్చారో వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, మీ పిల్లల సమస్యలు, మీ పిల్లల బలహీనతలు, మీ పిల్లల రుణాలను మీరు తీర్చి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.